ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ఆటోలను క్రమంగా తగ్గించాలని రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ ఆటోలను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ కింద భాగ్యనగరంలోని 18,766 పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు 200 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ఆటో డ్రైవర్లకు గరిష్టంగా 1.5 లక్షల వరకు సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలో ఆటో డ్రైవర్లకు 2 విధాలుగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న పాత పెట్రోల్ డీజిల్ ఆటోకు అర్హత కలిగిన ఎలక్ట్రిక్ కిట్ను అమర్చుకుని దాన్ని ఈవీగా మార్చుకోవచ్చని చెప్తున్నారు. పాత ఆటో స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం 1.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ఈవీ విధానంలో ఎలక్ట్రిక్ 3 వీలర్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేశారు. తాజాగా సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. సిటీ బస్సుల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలంగాణే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా కాలుష్యం తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీ, గోవా ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని 2028 వరకు పొడిగించింది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ 2 వీలర్లకు సబ్సిడీ మొత్తాన్ని 1,772 కోట్ల నుంచి 2,767 కోట్లకు పెంచింది. సబ్సిడీకి అర్హత పొందే వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచింది. గరిష్టంగా ఒక్కో వాహనానికి 5,000 సబ్సిడీ లభించనుంది. గోవా ప్రభుత్వం లైసెన్స్ పొందిన బైక్ టాక్సీ ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేస్తే 50% వరకు రాయితీ ఇవ్వాలని భావిస్తోంది.